హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు విఎన్ఆర్ రియల్ ఎస్టేట్ అండ్ డిజిటల్ మార్కెటింగ్. ఈ రోజు మనకి మన నెల్లూరు టౌన్ ప్రిమిసెస్ లో మనకి పడార్పల్లి అనే ఏరియాలో మనకి 2 BHK మోడర్న్ ఇండిపెండెంట్ హౌస్ అయితే మనకి సేల్కి రావడం జరిగింది. సో ఈ 2 BHK మోడర్న్ ఇండిపెండెంట్ హౌస్ మీకు ఇక్కడ గమనించవచ్చు. ఫ్రంట్ ఎలివేషన్ అండి. సో ఈ 2 BHK మోడర్న్ ఇండిపెండెంట్ హౌస్ యొక్క ఫ్రంట్ ఎలివేషన్ అయితే చాలా అందంగా డిజైన్ చేస్తున్నారండి. అదే విధంగా మనము ఈ మోడర్న్ 2 BHK ఇండిపెండెంట్ హౌస్ కి ఇరువైపులు అయితే హౌసెస్ ఉన్నాయండి. ఇక్కడ మీరు గమనించగలరు. సో ఇది మనకి ఏరియా పరంగా చూసుకున్నట్లయితే మనకి పడార్పల్లి అండి, నెల్లూరు మనకి టౌన్ లో ఉంది. సో ఇక్కడ వచ్చేసి మనకి గ్రౌండ్ వాటర్ అయితే చాలా స్వీట్ వాటర్ అండి. సో ఈ 2 BHK మోడర్న్ ఇండిపెండెంట్ హౌస్ వచ్చేసి మనకి 23 అంకణాలలో కట్టుబడిందండి. సో 23 అంకణాల స్థలం అండి. అదే విధంగా కట్టుబడి వచ్చేసి మనకి 21 అంకణం కట్టుబడి వస్తుంది. సో 2 BHK మోడర్న్ ఇండిపెండెంట్ హౌస్ అండి. ఈ 2 BHK మోడర్న్ ఇండిపెండెంట్ హౌస్ గురించి డీటెయిల్ గా తెలుసుకోబోతున్నాం, రండి. సో ఇక్కడ మీరు గమనించగలరు, ఇది 2 BHK మోడర్న్ ఇండిపెండెంట్ హౌస్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ గేట్ అండి. సో ఈ గేట్ ద్వారా మనం లోపలికైతే ఎంటర్ అయ్యాము. ఇక్కడ మీరు గమనించగలరు, ఇదంతా కూడా మనకి పార్కింగ్ కి ఇచ్చిన స్పేస్ అండి. వీళ్ళు ఇక్కడంతా కూడా ఫ్లోరింగ్ అంతా కూడా నీట్ గా టైల్ వర్క్ చేస్తున్నారండి చక్కగా. అదే విధంగా ఇక్కడ మీరు గమనించవచ్చు, రూఫ్ సీలింగ్ అయితే చాలా గ్రాండ్ గా డిజైన్ చేస్తున్నారండి. సో ఇక్కడ మీరు గమనించగలరు, వీళ్ళు మనకి ఫ్లోరింగ్ నుంచి అంటే ఇక్కడ మనకి అదే విధంగా అప్ టు రూఫ్ సీలింగ్ దాకా వీళ్ళు మొత్తం ఈ వాల్ కంతా కూడా నీట్ గా చాలా ఈ టైల్ వర్క్ అయితే చేస్తున్నారండి. చాలా చక్కగా ఉంది. అదే విధంగా మీరు ఇక్కడ గమనించగలరు, ఇక్కడైతే మనకి ఒక ట్యాప్ పాయింట్, వాటర్ ట్యాప్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ వాటర్ చూసుకున్నట్లయితే చాలా స్వీట్ గా ఉంటాయండి. సో ఇక్కడ మీరు గమనించగలరు, ఇది అంటే స్టేర్స్ కింద కూడా ఇక్కడ మనకి స్పేస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు వాషింగ్ మిషన్ లాంటిది ప్లేస్ చేసుకోవచ్చు, లేదంటే దెన్ థింగ్స్ మనకి స్టోర్ చేసుకోవచ్చు, దాన్ని అనుకూలంగా ఉంటుంది. సో ఇక్కడ మీరు గమనించండి, ఈ ఇంటికి వాస్తురీత్యా సెట్ బ్యాక్స్ అయితే ఇచ్చున్నారండి. సో ఫ్రెండ్స్, ఈ 2 BHK మోడర్న్ ఇండిపెండెంట్ హౌస్ గురించి ఇంకా మనం డీటెయిల్ గా తెలుసుకోబోతున్నాం, రండి. సో ఇక్కడ మీరు గమనించగలరు, ఈ మోడర్న్ 2 BHK ఇండిపెండెంట్ హౌస్ యొక్క ఇది మెయిన్ డోర్ అండి. ఈ మెయిన్ డోర్ అంతా కూడా వాళ్ళు టేక్ వుడ్ ఉపయోగించారండి, తయారు చేశారు. సో ఈ అదే విధంగా ఇక్కడ మీరు గమనించవచ్చు, సో ఈ విండోస్ అయితే ఇక్కడ చూశారు కదా, చాలా అందంగా ఉన్నాయండి. సో ఈ మెయిన్ డోర్ విత్ విండోస్ అన్ని కూడా వీళ్ళు టేక్ వుడ్ తో తయారు చేశారండి. సో ఈ మెయిన్ డోర్ ద్వారా మనం హాల్లోకి అయితే ఎంటర్ అయ్యాము. సో ఇది హాల్ అండి, చాలా స్పేషియస్ గా ఉంది. ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఫ్లోరింగ్ వచ్చేసి మార్బుల్ వాడారండి. అదే విధంగా రూఫ్ సీలింగ్ అయితే చాలా నీట్ గా డిజైన్ చేస్తున్నారు. ఇక్కడ మీరు గమనించగలరు, సో ఇక్కడ మనము ఇక్కడ టీవీ యూనిట్ అయితే ఇవ్వలేదు. ఇక్కడ మనం కావాలనుకుంటే ఇక్కడ మనం టీవీ యూనిట్ ఏర్పాటు చేసుకోవచ్చు. అదే విధంగా ఇది హాల్ నుండి ఇక్కడ మనకి ఇక్కడ గమనించగలరు, ఇది పూజా రూమ్ అండి. సో ఈ పూజా రూమ్ కూడా చాలా సింపుల్ గా ఇచ్చారు, చక్కగా ఉంది. ఈ పూజా రూమ్ కి ఈ దారబంధానికి ఇంకా అయితే డోర్ ఇవ్వలేదు. సో దానికి కూడా వాళ్ళు డోర్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ మోడర్న్ 2 BHK ఇండిపెండెంట్ హౌస్ లో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్తున్నామండి. సో మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అయ్యాము. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇక్కడ మీరు గమనించగలరు, రూఫ్ సీలింగ్ చాలా నైస్ గా డిజైన్ చేస్తున్నారు. అదే విధంగా ఇదంతా వాల్ కబోర్డ్ అండి. వాల్ కబోర్డ్ అయితే వీళ్ళు వుడ్ వర్క్ చేయలేదు, వాళ్ళ కస్టమర్ కోరుకున్నట్లయితే వాళ్ళు చేయించడం జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ ఫ్లోరింగ్ అంతా కూడా వీళ్ళు మార్బుల్ వర్క్ చేస్తున్నారండి. సో ఈ మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి అటాచ్డ్ టాయిలెట్ రూమ్ అండి. ఈ టాయిలెట్ రూమ్ కూడా చాలా స్పేసియస్ గా ఉందండి. సో మీరు చూసారు కదా, ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ నుండి హాల్లోకి వచ్చాము. హాల్ గుండా మనం ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అవబోతున్నాము. సో చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా స్పేషియస్ గానే ఉంది. ఇక్కడ మీరు గమనించగలరు, రూఫ్ సీలింగ్, అదే విధంగా ఇక్కడ వాల్ కబోర్డ్, ఇక్కడైతే మనకి షెల్ఫ్స్ ఇచ్చారు కానీ
వుడ్ వర్క్ చేయలేదండి. సో ఇక్కడ మీరు గమనించగలరు, ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి అటాచ్డ్ టాయిలెట్ రూమ్ అండి. సో ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది చాలా నీట్ గా ఉంది. సో మనం ఇప్పుడైతే హాల్లోకి వచ్చాము. ఇప్పుడు ఈ హాల్ నుండి డైనింగ్ హాల్లోకి వెళ్ళబోతున్నాము, రండి. సో ఇదంతా కూడా మనకి డైనింగ్ హాల్ కండి, ఈ స్పేస్ అంతా కూడా. ఇక్కడ మనం ఒక 5 to 6 మెంబర్స్ ఇక్కడ డైనింగ్ ఏర్పాటు చేసుకునే దానికి అంత స్పేస్ అయితే ఇక్కడ ఇచ్చి ఉన్నారు. అదే విధంగా ఈ డైనింగ్ ఏరియాలోనే మనకి ఇక్కడ వాల్ కబోర్డ్స్ జస్ట్ సెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు గమనించగలరు, ఇక్కడ మనకి వాష్ మెషిన్ పాయింట్ విత్ ట్యాప్ తో కూడా ఇచ్చేయడం జరిగింది అండి. సో ఇక్కడ మీరు చూడవచ్చు, ఇది కిచెన్ అండి. సో కిచెన్ లోకి ఎంటర్ అయ్యాము. కిచెన్ లో అంతా కూడా వాల్ కబోర్డ్ కి ఇక్కడ అంతా షెల్ఫ్స్ ఇచ్చున్నారు, కానీ వుడ్ వర్క్ చేయలేదు, గమనించగలరు. అదే విధంగా ఇక్కడ ఇదంతా కూడా మనకి ఈ స్టవ్స్ ఇలాంటి ప్లేస్ చేసుకునే అనుకూలంగా కూడా వీళ్ళు నీట్ గా గ్రానైట్ తో దీన్ని మనకి ఫ్లోరింగ్ చేస్తున్నారండి. మొత్తానికైతే ఈ కిచెన్ స్పేషియస్ గా ఉంది, నీట్ గా ఉంది. అదే విధంగా డైనింగ్ హాల్ అయితే చాలా చక్కగా ఉంది. సో మనము ఈ ఇంట్లో నుండి ఈ డైనింగ్ హాల్ గుండా మనం ఇప్పుడు అవుటర్ లోకి వెళ్తున్నామండి. సో అవుటర్ లోకి వచ్చాము. సో ఇక్కడ మీరు గమనించగలరు, సో ఇక్కడ అంతా కూడా మనకి కామన్ టాయిలెట్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఇక్కడ ఈశాన్యంలో వాటర్ బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వాటర్ అయితే చాలా స్వీట్ వాటర్ అండి. అదే విధంగా ఇక్కడ మీరు గమనించగలరు, 2 ట్యాప్ పాయింట్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ కావాలనుకుంటే మీరు ఇక్కడ వాషింగ్ మిషన్ ప్లేస్ చేసుకోవడానికి ఇక్కడ కూడా వాళ్ళకి ట్యాప్ పాయింట్ ఇవ్వడం జరిగింది. మొత్తానికైతే ఈ ఇంటికి వాస్తు రీత్యా సెట్ బ్యాక్స్ అయితే నీట్ గా వదిలి ఉన్నారండి. సో ఫ్రెండ్స్, మీరు చూసారు కదా, ఈ మోడర్న్ 2 BHK ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది అంకణాల పరంగా చూసుకున్నట్లయితే 23 అంకణాలు, కట్టుబడి వచ్చి 21 అంకణం వస్తుంది. ఫేసింగ్ వచ్చి పడమట ఫేస్ అండి. ఇది మనకి నెల్లూరులో పడార్పల్లి, అంటే నెల్లూరు టౌన్ లో ఉన్నటువంటి పడార్పల్లి ఏరియాలో ఉందండి. సో ఈ మోడర్న్ 2 BHK ఇండిపెండెంట్ హౌస్ పొందాల్సిన వాళ్ళు, ఇష్టపడిన వాళ్ళు మన నంబర్ని సంప్రదించగలరు. ధన్యవాదాలు.